నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగంలో 27వ శ్లోకము. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం. సో భగవానుడు అర్జునుడిని మైండ్ని కంట్రోల్ చేయమన్నారు, మాస్టర్ చేయమన్నారు. సో అది స్టెప్స్లో చేయాలి. అట్లాగే నిరుద్ధ స్టేట్కి వెళ్ళిన మైండ్ పరమానందాన్ని పొంది ఆ యోగము అంటే అదే ఆ పరమానందాన్ని పొందిన స్టేట్లో దుఃఖాలు నశించిపోతాయి, సారో విల్ ఎండ్. అదే యోగము అంటే తెలుసుకో అని అర్జున అని చెప్పారు. సో దానికి కావాల్సింది డిటర్మినేషన్, బుద్ధిలో వివేకము. ఆ బుద్ధిలో వివేకంతో మనస్సుని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పారు. సో ఆ విధంగా నిరుద్ధ స్టేట్కి వెళ్ళిన యోగి అంటే థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అచీవ్ చేసిన ఆ యోగికి వచ్చే ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫిజికల్ వరల్డ్లో ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం. సో అతడు ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ సాధించాడు, ఉత్తమమైన సుఖాన్ని పొందాడు. అతని మైండ్ని కంట్రోల్లో పెట్టుకుని ఇప్పుడు ఏంటి ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం. సో అతడి మనసు ఇప్పుడు ఇట్ ఈస్ బికమ్ ప్యూర్ సత్వ గుణాన్ని గెయిన్ చేసింది. అతని మనసులో ఉన్న రజోగుణము, తమో గుణము, అట్లాగే వివిధ కల్మషాలు కూడా అన్ని ఎండ్ అయిపోయాయి. సో ఇది ఫిజికల్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రజోగుణం, తమో గుణము, ఇతర కల్మషాలు పోతాయో అతడు ఇంకా ఎవరిని జడ్జి చేయడు, ఎవరిని కూడా ఇంకా తన ఆనందానికి బయట ఎక్స్టర్నల్ గా ఏమీ సంబంధం లేదు. He is happy within himself. So he is happy both eternally and physically also. అందుకని భగవానుడు ఈ నిరుద్ధ స్టేట్కి వెళ్ళి థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఈ యోగ సాధన కనుక చేస్తే మనిషికి నాట్ ఓన్లీ ఆ పరమానందమే పొందడమే కాదు, ఈ ఫిజికల్ వరల్డ్లో కూడా చక్కగా దే కెన్ బి ఫ్రీ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ అంటే మనకు అడ్డుపడే విషయాల నుంచి మనం ఫ్రీ అయిపోగలుగుతాం అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.